ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుస్తున్నది. కీర్తన 33:19. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది అని అంటే, ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుస్తుంది చెప్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మానవుడు భయభక్తులు కలిగి ఉంటాడో ఆ భయభక్తులు కలిగిన మానవుని మీద దేవుని దృష్టి ఎప్పుడూ ఉంటుంది. రెండోది, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఆయన దృష్టి ఎప్పుడు నిలుస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఒక మనిషి మీద దృష్టి పెడతాడో అప్పుడే ఆ మనిషికి దేవుని సహాయం దొరుకుతుంది. కాబట్టి దేవుని దృష్టి పెట్టే వరకు కూడా ఆ మనిషికి ఏ మేలు కూడా రాదు. కానీ దేవుడు దృష్టించాడంటే ఆ మనిషిని ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. దావీదు మీద దేవుడు దృష్టించాడు, యోసేపు మీద దేవుడు దృష్టించాడు, ఆయా భక్తుల మీద దేవుడు దృష్టి ఉంచాడు. కాబట్టి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి సహోదరుడా సహోదరి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు నీ మీద కూడా ఆయన దృష్టి పెడతాడు. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకున్న బిడ్డగా ఉన్నట్లయితే తప్పనిసరిగా నీ యొక్క జీవితంలో కూడా దేవుడు నీ మీద దృష్టించి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి చేర్చే వరకు, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే వరకు ఆయన నీ మీద ఆయన కనికరం చూపించి కృప సహాయం చేస్తూ నేను బ్లెస్ చేస్తూ ముందుకు నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉన్నావా? కృప కొరకు కనిపెట్టుకొనిచున్నావా? అలాగైతే దేవుడు నీ మీద తప్పక దృష్టి పెడతాడు. నువ్వేమి కంగారు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. ఎలాంటి దిగులు వేదన నువ్వు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ఆయన అన్ని విధాలుగా దృష్టించి సహాయం చేసి ఆదుకొని ఆదరించి దీవించి కాపాడి వరదలు చేస్తాడు. కాబట్టి ఆయన కృప నీ మీద నీ కుటుంబం మీద ఉండాలని, ఆయన యొక్క సన్నిధి సహవాసం ఉండాలని నువ్వు ఆశిస్తున్నట్టు దేవుడు తప్పనిసరిగా నీ మీద దృష్టి పెడతాడు. నీవు ఉన్నటువంటి స్థితిలో నుంచి, నీకున్న ఇరుకు ఇబ్బందుల్లో నుంచి, వ్యాధి బాధల్లో నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి, ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుంచి, ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి దేవుడు నిన్ను విడిపించి తప్పించి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో నీకు సహాయం చేసి నిన్ను కాపాడుతాడు, కనికరిస్తాడు, తప్పకుండా నీకు మేలు చేస్తాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం కలిగి నిరీక్షణతో ముందుకు సాగుతున్నట్లయితే తప్పకుండా దేవుని అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము, గొప్ప కార్యం నీ జీవితంలో జరగటం చూడబోతున్నాం. ఎందుకనగా కనికరం గల దేవుడు, గొప్ప దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, మారని దేవుడు, ఆయన తప్పకుండా నీ జీవితంలో ఈ మాటను నెరవేర్చబోతున్నాడు. కాబట్టి నువ్వు నమ్ముతున్నావా? సహోదరుడా, నువ్వు నమ్ముతున్నట్లయితే, అవును ప్రభా నేను నమ్ముతున్నాను, నీ వాగ్దానం నేను నమ్ముతున్నాను, నీ యొక్క కనికరము, నీ యొక్క సహాయం నా మీద ఉంచుతున్నావని నేను విశ్వసిస్తున్నాను. నిశ్చయంగా నువ్వు నాకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ప్రభువా, నువ్వు కృప చూపించి సహాయం చేసి నా మహిమపరుచుకుంటావని నేను విశ్వసిస్తానని చెప్పి దేవుని చేతులకు నేను అప్పగించుకున్నట్లయితే ఈ వాగ్దానాన్ని జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ బిడ్డల్ని యందు విశ్వాసం కలిగి నీ సన్నిధిలో భయభక్తులుగా నడుచుకుని కృపనిచ్చి, ధన్యతనిచ్చి, భాగ్యమునిచ్చి, ఆశీర్వదించి వదిలి చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నువ్వు దృష్టించి బిడ్డల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళను, గొప్ప స్థితికి తీసుకెళ్ళండి, గొప్ప స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఒక దానియేలు వలె, ఒక యోసేపు వలె, ఒక దావీదు వలె, అయ్యా నీ భక్తుల వలె బిడ్డల్ని బ్లెస్ చేయమని, వర్ధలు చేయమని, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళమని, ఆశీర్వదించమని. అయ్యా, దిన పుట్టినరోజు వివాదం జరుపుకునే వ్యక్తులు, బిడ్డల్ని, కుటుంబాన్ని పేరు పేరు మీద ఆశీర్వదించి కాపాడి భద్రపరిచి నా మహిమ గల ప్రభావాలు తెచ్చుకోమని, అన్ని విధాలుగా నీ మేళ్ళు, నీ కార్యాలు, నీ సంతోషం, సమాధానం ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ఇచ్చి కాపాడి మహిమ పొందమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ఘనపరిచి ప్రభువా నీ చేతులకు అప్పగించుకుని అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.